హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహన్షి అకాడమీ. మనం ముందు వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ మరియు కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి గ్రూప్ 1 లెవెల్లో ఎలా అడుగుతారో, గ్రూప్ 4 లెవెల్లో ఎలా అడుగుతారో, సెంట్రల్ లెవెల్లో ఎలా అడుగుతారో అలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో వాటి గురించి తెలుసుకుందాం. మీరు అనుకోవచ్చు, ఒకవేళ టాపిక్ కంప్లీట్గా చదివితే సరిపోతుంది కదా, మళ్ళీ మోడల్స్ ఎందుకు, అనవసరం కదా అనుకుంటారు. కానీ ఎగ్జామినేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. టైం ఏంటంటే 20 సెకండ్స్ పట్టే క్వశ్చన్కి మనం ఈ మోడల్స్ అన్నీ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే 10 సెకండ్స్లోనే సాల్వ్ చేయడం ఈజీగా అవుతుంది. సో ఇప్పుడు మనం అందుకని కొన్నింటి నుండి అయితే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, గ్రూప్ 1 లెవెల్లో, గ్రూప్ 4 లెవెల్లో ఎలాంటి విధమైన క్వశ్చన్స్ అడుగుతారు అనేది మనం కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాస్ కాంటెంపరీ టు ద హరప్పన్ సివిలైజేషన్? క్రింది వాటిలో హరప్ప నాగరికతకు సమకాలీనమైనది ఏది అనేది క్వశ్చన్. చైనీస్ సివిలైజేషన్, ఈజిప్టియన్ సివిలైజేషన్, గ్రీక్ సివిలైజేషన్, రోమన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ కు సమకాలీనమైనది ఏంటి ఇందులో అంటే ఈజిప్టియన్ సివిలైజేషన్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లిస్ట్ 1, లిస్ట్ 2 ఇచ్చారు. లిస్ట్ 1లో హరప్పన్ సైట్స్ ఇచ్చారు, లిస్ట్ 2లో స్టేట్స్ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం. కాలిబంగన్ ఎక్కడ ఉంటుంది మనకు తెలుసు, రాజస్థాన్. కాలిబంగన్ అనేది ప్లాఫ్డ్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్లో ఉంటుంది. నెక్స్ట్ బి, మొహెంజోదారో ఎక్కడ ఉంటుంది, సింధు నది తీర ప్రాంతంలో ఉంటుంది కాబట్టి సో సింధ్. నెక్స్ట్ రంగ్పూర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 గుజరాత్లో ఉంది. నెక్స్ట్ బనవాలి అనేది ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది. ఈ హరప్పన్ సైట్స్లో కాలిబంగన్ ఎక్కడ, రాజస్థాన్లో, మొహెంజోదారో సింధ్, నెక్స్ట్ రంగ్పూర్ గుజరాత్, బన్వాలి హర్యానాలో ఉంది. థర్డ్ క్వశ్చన్, లోథాల్ ఈస్ లొకేటెడ్ నియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్? క్వశ్చన్ ఏంటంటే లోథాల్ క్రింది వాటిలో ఏ నది ఒడ్డున ఉంది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ డి, బొగావో. లోథాల్ ప్రాంతం బొగావో నది ఒడ్డున ఉంది. ఫోర్త్ క్వశ్చన్, ద ఇండస్ వ్యాలీ హౌసెస్ వర్ బిల్ట్ యూజింగ్. సింధులోయ ఇళ్లను వేటితో నిర్మించేవారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ బ్రిక్స్. ఆప్షన్స్ ఇచ్చారు, మట్టితోన, బ్రిక్స్ ఇటుకలతోన, స్టోన్స్ రాళ్లతోన, బాంబూ స్టిక్స్ తోన. మనకు తెలుసు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధులోయ నాగరికత ప్రజలు అందరూ కూడా బ్రిక్స్ తో, కాల్చిన ఇటుకలను ఉపయోగించి ఇళ్లను నిర్మించుకునేవారు అనేది మనం చెప్పుకున్నాం. సో ద ఇండస్ వ్యాలీ హౌసెస్ వర్ బిల్ట్ యూజింగ్ బ్రిక్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద హరప్పన్స్ బిలాంగ్డ్ టు ద. హరప్ప ప్రజలు ఏ యుగానికి చెందినవారు అనేది క్వశ్చన్. ఏ యుగానికి చెందినవారు అంటే బ్రోంజ్ ఏజ్ కి చెందినవారు, కాంస్య యుగానికి చెందినవారు. ద హరప్పన్స్ బిలాంగ్డ్ టు ద బ్రోంజ్ ఏజ్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద కోడ్స్ గివెన్ బిలో. లిస్ట్ 1లో ఏమి ఇచ్చారంటే ఇండస్ వ్యాలీ సైట్స్, లిస్ట్ 2 బిరియల్ కస్టమ్స్ ఇచ్చారు. చూద్దాం. అంత్యక్రియల ఆచారాలు అంటే ఏ ప్రదేశాలలో అంత్యక్రియల ఆచారాలు ఏ విధంగా ఉండేవి అనేవి ఇచ్చారు. ఫస్ట్ హరప్ప ప్రజలు ఎలా అంత్యక్రియలు చేసేవారంటే కఫిన్ అంటే శవపేటిక సమాధి. ఓకే. నెక్స్ట్ లోథాల్, సెకండ్ వన్ లోథాల్ ప్రజలు ఏ విధంగా అంటే డబుల్ బురియల్,
డబుల్ బురియల్ అంటే జంట సమాధులు చేసేవారు. నెక్స్ట్ కాలిబంగన్ ప్రజలు. కాలిబంగన్ రాజస్థాన్లో ఉంటారుగా. కాలిబంగన్ ప్రజలు ఎలా ఉండేదంటే బ్రిక్ ఛాంబర్స్. బ్రిక్ ఛాంబర్స్ అంటే ఏంటి? ఇటుక గదుల సమాధి. నెక్స్ట్ సుర్కోటడా. సుర్కోటడాలో ఏ విధంగా ఉండేది? లాస్ట్ సి పార్ట్ బురియల్. ఓకే. హరప్పా ప్రజలు కఫిన్ బురియల్, లోథాల్ ప్రజలు డబుల్ బురియల్, నెక్స్ట్ కాలిబంగన్ బ్రిక్ ఛాంబర్స్, సుర్కోటడా పార్ట్ బురియల్. 7th question. The first site discovered at the Indus Valley civilization is. సింధు లోయ నాగరికతలో కనుగొనబడినటువంటి మొదటి ప్రదేశం ఏది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ హరప్పా. హరప్పా అనే ప్రదేశాన్ని మొదట సింధు లోయ నాగరికతలో కనుగొన్నారు. సో అందుకని మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని హరప్పా నాగరికత అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ 8th క్వశ్చన్. Which of these archaeological sites lies in Haryana? ఈ క్రింది పురాతన ప్రదేశాలలో ఏది హర్యానాలో ఉంది అనేది క్వశ్చన్. లోథాల్. లోథాల్ ఎక్కడుంది? గుజరాత్. ధోలావిరా. ధోలావిరా కూడా గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ రాఖీగరి. రాఖీగరి సైట్ హర్యానాలో ఉంది. నెక్స్ట్ మెహ్రౌలి పార్క్. మెహ్రౌలి పార్క్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? రాఖీగరి. రాఖీగరి ఆర్కియలాజికల్ సైట్స్ లైస్ ఇన్ హర్యానా అనేది కరెక్ట్ ఆన్సర్. 9th question. One of the most famous artifacts from the Indus Valley is a nearly 4-inch tall bronze dancing girl figurine which was found in. సింధు లోయలో దొరికినటువంటి అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటైన దాదాపు 4 అంగుళాల పొడవైన కాంస్య నృత్యగత్తె విగ్రహం ఎక్కడ లభించింది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మొహెంజోదారో. మొహెంజోదారోలో లభించింది. 10th question. Cotton was probably grown at మెహర్గర్ ఫ్రమ్ అబౌట్ అనేది ప్రశ్న. మెహర్గర్ లో సుమారు ఎంతకాలం క్రితం పత్తిని పండించి ఉంచవచ్చు? ఎంతకాలం క్రితం నుండి పత్తిని పండించి ఉంచవచ్చు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ 7 years ago. కాటన్ వాస్ ప్రాబబ్లీ గ్రోన్ ఎట్ మెహర్గర్ ఫ్రమ్ అబౌట్ 7 years ago. నెక్స్ట్ 11th question. Consider the following statements about Indus Valley civilization. Okay, first statement. Generally houses of Indus Valley civilization were single story. అంటే సింధు లోయ నాగరికత ప్రజలు ఇళ్లను ఒకే అంతస్తు కలిగి ఉండేవి, వారి యొక్క ఇల్లులు అనేది స్టేట్మెంట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్. Beads were a prominent ornament of Indus Valley civilization. Carnelian, a beautiful red stone used to form beads. అంటే సింధు లోయ నాగరికతలో పూసలు ఒక ప్రముఖ ఆభరణం. పూసల తయారీకి కార్నెలియన్ అనే అందమైన ఎరుపు రంగు రాయిని ఉపయోగించారు. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అన్నారు. కరెక్ట్ స్టేట్మెంట్ ఏదంటే ఆప్షన్ బి. ఎందుకంటే సింధు లోయ నాగరికత ప్రజలు ఒకటే స్టోర్ బిల్డింగ్ కాదు, ఒకే అంతస్తు కాదు, 2-3 floors కట్టుకునేవారు. సో స్టేట్మెంట్ 2 అనేది ఏంటి? సింధు లోయ నాగరికతలో పూసలు ఒక ప్రముఖ ఆభరణం. పూసల తయారీకి కార్నెలియన్ అనే అందమైన ఎరుపు రంగు రాయిని ఉపయోగించేవారు. అది కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ 2 ఓన్లీ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్. 12th question. Which of the following is not Harappan site? ఇందులో హరప్పన్ సైట్ కానిది, హరప్పా ప్రదేశం కానిది ఏది అనేది క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ గిర్నార్. గిర్నార్ అనేది కరెక్ట్ హరప్పా ప్రదేశం కాదు. మండా, అమ్రి, రంగ్పూర్ ఈ 3 కూడా హరప్పన్ సైట్స్. ఈ గిర్నార్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది జునాగఢ్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక పర్వత శ్రేణి. నెక్స్ట్ 13th question. Which of the following metals was unknown to the people of Harappan civilization? సింధు లోయ నాగరికత ప్రజలకు తెలియని లోహం ఏది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఐరన్. ఐరన్ అనే లోహం
సింధు లోయ నాగరికత ప్రజలకు తెలియదు. బ్రోంజ్ ఇంకా కాపర్ ఈ రెండింటిని యూజ్ చేసేవారు సింధు లోయ నాగరికత ప్రజలు. ఓకే, సో ఐరన్ మెటల్ వాస్ అన్నోన్ టు ద పీపుల్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. 14th question. Which archaeological site of the Indus Valley civilization, also known as పరశురాంక కేరా, సింధు లోయ నాగరికతకు చెందినటువంటి ఏ పురావస్తు ప్రదేశాన్ని పరశురాంక కేరా అని పిలుస్తారు అనేది క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ అలంగీర్పూర్ని పరశురాంక కేరా అని పిలుస్తారు. ఇక్కడ చూడండి 15th క్వశ్చన్ లో ఫైండింగ్స్ హరప్పన్ సైట్స్ ఇచ్చారు. ప్లా ఫీల్డ్ అంటే దున్నిన పొలం అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేసింది అంటే కాళిబంగన్ ప్రదేశంలో ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ నో సిటాడల్ ఏంటి, కోటలేని నగరం ఏది, చాహుందరో. నెక్స్ట్ బోన్స్ ఆఫ్ హార్స్ అంటే గుర్రపు ఎముకలు ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు, సుర్కోటడా. నెక్స్ట్ లోవర్ టౌన్ ఫోర్ట్ ఫీల్డ్, దిగువ పట్టణానికి కూడా రక్షణ గోడ అనేది ఎక్కడ ఉంది అంటే మొహెంజోదారోలో ఉంది. ప్లా ఫీల్డ్ కాళిబంగన్, నో సిటాడెల్ చాహుందరో, బోన్స్ ఆఫ్ హార్స్ సుర్కోట, నెక్స్ట్ లోవర్ టౌన్ ఫోర్ట్ ఫీల్డ్ మొహెంజోదారో. 16th question. Which of the following soft stones was used to make the seals in Sindhu civilization? ప్రశ్న ఏంటంటే సింధు నాగరికతలో ముద్రలు తయారు చేయడానికి క్రింది వాటిలో ఏ మెత్తని రాయిని ఉపయోగించారు అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ ఏంటి, స్టేటైట్ ని ఉపయోగించేవారు. స్టేటైట్ సాఫ్ట్ స్టోన్ వాస్ యూజ్డ్ టు మేక్ ద సీల్స్ ఇన్ సింధు సివిలైజేషన్. 17th క్వశ్చన్. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు, ఇక్కడ చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత ఏంటి, పట్టణ నాగరికత కదా, సో అర్బన్. A4. నెక్స్ట్ లేటర్ వేదిక్ సొసైటీ, మలివేద సమాజం ఏది ఇందులో, అగ్రేరియన్ అనేది మలివేద సమాజం, వ్యవసాయ ఆధారిత. నెక్స్ట్ ఋగ్వేదిక్ సొసైటీ, ఋగ్వేద సమాజం ఏది ఇందులో, పాస్ట్రోల్ అంటే పశుపాలన. నెక్స్ట్ మీడియవల్ పీరియడ్ అంటే మధ్యయుగం ఏది ఇందులో అంటే ఇది లాస్ట్, ల్యాండ్ లార్డిజం అంటే జమీందారీ విధానం అమల్లో ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అర్బన్ నాగరికత, ఇది పట్టణ నాగరికత. నెక్స్ట్ లేటర్ వేదిక్ సొసైటీ ఏది, మలివేద సమాజం అనేది ఏంటంటే వ్యవసాయ ఆధారిత, అగ్రేరియన్. ఋగ్వేదిక్ సొసైటీ ఋగ్వేద సమాజం ఏంటంటే పాస్ట్రోల్. నెక్స్ట్ మీడివల్ పీరియడ్ ఏదంటే ఇందులో, నెక్స్ట్ లాస్ట్ ల్యాండ్ లార్డిజం. 18th క్వశ్చన్. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బోస్ట్ న్యూమరస్ unearthed cities and captivating artifacts like the famed priest king statue. Can you pinpoint the specific city within this civilization where this remarkable statue was discovered అనేది ప్రశ్న. సింధు లోయ నాగరికతలో ప్రసిద్ధ గడ్డమున్న పూజారి లేదా రాజు విగ్రహం ఏ నగరంలో కనుగొనబడింది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ మొహెంజోదారోలో కనుగొనబడింది. ఏది, like this famed priest king statue captivating boast numerous unearthed cities and captivating artifacts like the famed priest king statue ఎక్కడ కనుగొనబడింది అంటే మొహెంజోదారోలో కనుగొనబడింది. 19th క్వశ్చన్. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫీచర్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాస్. ప్రశ్న ఏంటంటే సింధు లోయ నాగరికత యొక్క అత్యంత ముఖ్యమైన లక్షణం ఏది అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతి. ఆప్షన్ బి లోకల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్థానిక రవాణా వ్యవస్థ. ఆప్షన్ సి బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ బ్రిక్ అంటే ఇటుకలతో నిర్మించిన భవనాలు. ఆప్షన్ డి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంటే పరిపాలన వ్యవస్థ.
ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ బ్రిక్. వాళ్ళు ఇటుకలను, కాల్చిన ఇటుకలతో ఇళ్లను నిర్మించుకునేవారు అనేది కరెక్ట్ ఆన్సర్. 20వ ప్రశ్నలో కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ చూద్దాం. హరప్పన్ సైట్ ఇచ్చారు. హరప్పన్ సైట్ ఒకటి ఇచ్చారు. ఇదేంటి? ఎక్స్కవేటెడ్ బై ఇచ్చారు. ఎవరో చూద్దాం. లోథాల్ ప్రదేశాన్ని ఎవరు ఆవిష్కరించింది? ఎవరంటే ఎస్ఆర్ రావు. సో కరెక్ట్ గా మ్యాచ్ అయిందా? లేదు. నెక్స్ట్ దొలారవీర ప్రాంతాన్ని ఎవరు? జగత్పతి జోషి. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కాలిబంగన్ ప్రదేశాన్ని ఆవిష్కరించింది ఎవరంటే లూయిగి పియో టెన్సిటోరీ. ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇదొకటి కరెక్ట్. ఈ పేరు ఒకటి కరెక్ట్ అన్నమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆప్షన్ కాల్కోలిథిక్ కల్చర్ ఈస్ ఓల్డర్ దన్ ద హరప్పన్ కల్చర్. ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, అంటే తామ్రశిలాయుగం హరప్పా సంస్కృతి కంటే పురాతనమైనది. కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ వన్, హరప్పన్ కల్చర్ ఈస్ ఫార్ మోర్ డెవలప్డ్ దన్ కాల్కోలిథిక్ కల్చర్. అంటే హరప్పా సంస్కృతి తామ్రశిలాయుగం కంటే చాలా అభివృద్ధి చెందింది. అవును, ఇది కరెక్టే. సో కరెక్ట్ ఏంటి ఇందులో స్టేట్మెంట్స్? ఆప్షన్ ఏ 1 ఓన్లీ, నో. నెక్స్ట్ ఆప్షన్ బి 2 ఓన్లీ, ఆప్షన్ సి బోత్ 1 and 2. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇందులో? ఆప్షన్ సి బోత్ 1 and 2. 22nd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ కరెక్ట్ అబౌట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే సింధు లోయ నాగరికత గురించి క్రింది వాటిలో సరైనది కాంది ఏది అని ఇచ్చారు. ఆప్షన్ ఏ, స్టేట్మెంట్ ఏ, ఇండస్ వ్యాలీ పీపుల్ యూజ్డ్ బర్న్ట్ బ్రిక్స్. సింధు లోయ ప్రజలు కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బి, ద పీపుల్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వర్షిప్ గాడ్ పశుపతి. సింధు లోయ ప్రజలు పశుపతి దేవుడిని పూజించారు. అవును, ఇది కూడా కరెక్ట్, సరైన సమాధానమే. నెక్స్ట్ ఆప్షన్ సి, హరప్పా ఇన్ సింధీ మీన్స్ బరీడ్ సిటీ. అవును, ఇది హరప్పా సిటీలో బరీడ్ సిటీ, పూడ్చబడిన నగరం అని అర్థం సింధు భాషలో. సో ఇది కరెక్టే. ఆప్షన్ డి, స్క్వేర్ సీల్స్ వర్ నాట్ డిస్కవర్డ్ ఫ్రమ్ హరప్పన్ సైట్స్. హరప్పా ప్రదేశాల నుండి చతురస్రాకార ముద్దలు లభించలేదు అనేది ఆన్సర్. లభించాయి కదా, చతురస్రాకార ముద్దలు లభించాయి. సో ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అప్పుడు ఇది. 23rd క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ హరప్పన్ సివిలైజేషన్ టౌన్స్ విత్ దేర్ ఆర్కియలాజికల్ సోర్సెస్ అని ఇచ్చాడు. లిస్ట్ ఏ, లిస్ట్ బి చూద్దాం. హరప్పా అనేది ఏంటి? గ్రానరీ. సో ఏ అనేది 4. హరప్పా ధాన్యాగారం. నెక్స్ట్ మొహెంజోదారో అంటే ఏంటిది? గొప్ప స్నానవాటిక అనేది మనకు తెలుసు. సో ద గ్రేట్ బాత్, మొహెంజోదారో ఇస్ ద గ్రేట్ బాత్. నెక్స్ట్ లోథాల్ నగరం అనేది దేనికి సంబంధించింది? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఓడరేవు నగరం, పోర్ట్ సిటీ. నెక్స్ట్ రంగ్పూర్ అనేది దేనికి సంబంధించింది? లాస్ట్ ప్యాడీ హస్క్. ఓకే, ఇది ప్యాడీ హస్క్, వరి పొట్టు. A4 హరప్పా గ్రానరీ, మొహెంజోదారో ద గ్రేట్ బాత్, లోథాల్ పోర్ట్ సిటీ, రంగపూర్ ప్యాడీ హస్క్. ఓకే. 24th క్వశ్చన్, ద వర్షిప్ ఆఫ్ ఫైర్ ఇన్ ద ఇండస్ వ్యాలీ ఈస్ ప్రూవ్డ్ బై ద డిస్కవరీ ఆఫ్ ద ఫైర్ ఆల్టర్ ఎట్ అనేది ప్రశ్న. సింధు లోయలో అగ్ని ఆరాధన ఉండేదని ఏ ప్రదేశాలలో లభించిన యజ్ఞవాటికల ద్వారా నిరూపితమవుతుంది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ కాలిబంగన్. ద వర్షిప్ ఆఫ్ ఫైర్ ఇన్ ద ఇండస్ వ్యాలీ ఈస్ ప్రూవ్డ్ బై ద డిస్కవరీ ఆఫ్ ద ఫైర్ ఆల్టర్ ఎట్ కాలిబంగన్ ప్రదేశం ద్వారా నిరూపితం అవుతుంది. ఇక్కడ సింధు లోయలో అగ్ని ఆరాధన ఉండేదని కాలిబంగన్లో లభించినటువంటి యజ్ఞవాటికల ద్వారా నిరూపితం అవుతుంది. ఈ కాలిబంగన్ అనే ప్రదేశం ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్ లో ఉంది. 25th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ క్వశ్చన్,
ఫస్ట్ స్టేట్మెంట్, written text and paintings from the Paleolithic period help historians derive information about prehistoric times. అంటే పాత రాతి యుగానికి చెందిన లిఖిత గ్రంథాలు మరియు పెయింటింగ్లు చరిత్రకారులకు చరిత్ర పూర్వకాలం నుండి గురించి సమాచారాన్ని సేకరించబడతాయి అనేది కరెక్ట్ స్టేట్మెంటా అనేది ఇచ్చాడు. కాదు, ఎందుకంటే పాత రాతి యుగంలో అసలు లిఖిత గ్రంథాలు లేవు కాబట్టి. నెక్స్ట్ స్టేట్మెంట్, బై ద అప్పర్ పాలియోలిథిక్ పీరియడ్ ద పెయింటింగ్స్ ఇంక్రీజ్డ్ ఇన్ నెంబర్ అండ్ ఆర్టిస్టిక్ స్కిల్. ఎగువ పాతరాతి యుగం నాటికి పెయింటింగ్ల సంఖ్య మరియు వాటి కళాత్మక నైపుణ్యం పెరిగాయి అనేది కరెక్ట్. సో కరెక్ట్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 2 ఓన్లీ. 26th క్వశ్చన్, హరప్పన్ సిటీ ధోలావిరా ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ అనేది ప్రశ్న. హరప్పా నగరం ధోలావిరా ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో ఉందంటే గుజరాత్ లో ఉంది. 27th క్వశ్చన్, లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చారు. ఇక్కడ డిస్కవరీ ఆఫ్ ఐరన్, ఇనుము ఆవిష్కరణ. ఇనుము ఆవిష్కరణ అనేది ఎప్పుడు ఆర్యన్లు చేశారు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ బ్రోంజ్. డిస్కవరీ ఆఫ్ బ్రోంజ్ అనేది ఏ టైంలో? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఆవిష్కరించారు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. డిస్కవరీ ఆఫ్ ఐరన్ ఆర్యన్. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ బ్రోంజ్ ఇండస్ సివిలైజేషన్. ఓకే, ఇక్కడ ఇంకా 2 ఉన్నాయి చూడండి. డిస్కవరీ ఆఫ్ ఫైర్ అని ఇచ్చాడు. డిస్కవరీ ఆఫ్ ఫైర్ ఎవరు? నియోలిథికా? కాదు, పాలియోలిథిక్. సో ఇది రాంగ్. నెక్స్ట్ బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది నియోలిథిక్ టైంలో జరిగింది. సో ఇది కూడా రాంగ్. సో ఇక్కడ కరెక్ట్ ఏంటి? ఇక్కడ కరెక్ట్ గా ఉన్న స్టేట్మెంట్స్ ఏంటంటే 1 and 2 ఓన్లీ. 28th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సివిలైజేషన్స్ ఈస్ సింధు వాజ్ నోన్ యాజ్ ఫైల్ ఆఫ్ ది డెడ్. సింధులోని క్రింది నాగరికతలలో ఏది ఫైల్ ఆఫ్ ది డెడ్ అని పిలువబడింది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ మొహెంజోదారో సివిలైజేషన్ ఇన్ సింధు వాజ్ నోన్ యాజ్ ఫైల్ ఆఫ్ ది డెడ్. 29th క్వశ్చన్, ద గ్రేట్ బాత్ మొహెంజోదారో వాస్ బిల్ట్ విత్ విచ్ మెటీరియల్. మొహెంజోదారో యొక్క గొప్ప స్నాన ఘట్టాలు ఏ పదార్థంతో నిర్మించబడ్డాయి అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ బ్రిక్, ఇటుకతో నిర్మించబడ్డాయి. 30th క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పీరియడ్ ఆఫ్ ద స్టోన్ ఏజ్ ఫస్ట్ విట్నెస్డ్ ద డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. రాతి యుగం యొక్క ఏ కాలంలో మొదట జంతువుల పెంపకం జరిగింది అనేది ప్రశ్న. కరెక్ట్ ఆన్సర్ మెసోలిథిక్ ఏజ్. మెసోలిథిక్ పీరియడ్ ఆఫ్ ద స్టోన్ ఏజ్ ఫస్ట్ విట్నెస్డ్ ద డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. రాతి యుగం యొక్క మెసోలిథిక్ యుగంలో మొదట జంతువుల పెంపకం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్కమింగ్ వీడియో వేదిక్ ఏజ్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కు సంబంధించినటువంటి థియరీ పార్ట్ ఒక వీడియోలో, అదేవిధంగా ఫస్ట్ వీడియోలోనే కొన్ని క్వశ్చన్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. మరియు ఈ వీడియోలో ఒక 30 క్వశ్చన్స్ వరకు అయితే మోడల్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం వేదిక్ ఏజ్ గురించి, వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి థియరీ పార్ట్ మరియు స్టేట్ సెంట్రల్ లెవెల్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ వస్తాయి అనేది తెలుసుకుందాం. ఓకే, తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.